హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్రేజల్ వర్బ్స్. సో, ఈ ఫ్రేజల్ వర్బ్స్ మనం బేసిక్ వర్డ్స్‌కి బదులుగా ఉపయోగిస్తే మన కాన్వర్సేషన్ ఎంతో ఎఫిషియంట్‌గా అనిపిస్తుంది కాబట్టి, ఈ ఫ్రేజల్ వర్బ్స్‌ని ఎలా ఉపయోగించాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఏంటంటే మేకప్. మేకప్ అంటే అందరికీ తెలిసిన మీనింగ్ ఏంటంటే తయారవ్వడం. కోర్స్ అది బేసిక్ మీనింగ్. కానీ ఇంకా కొన్ని మీనింగ్స్ ఉన్నాయి. నేను రూమ్ సిద్ధం చేస్తా అని చెప్పాలన్నా ఐల్ మేకప్ ద రూమ్ అని చెప్పొచ్చు. సో, ఇంకా ఇంపార్టెంట్‌లీ దీంతో కూడిన ఒక ఇడియమ్ ఉంది. టు మేకప్ వన్స్ మైండ్ లేకపోతే మేకప్ యువర్ మైండ్ అంటే ఏంటి? అంటే ఏంటంటే డిసైడ్ చేసుకోవడం. ఏదైనా ఏవైనా 2 వస్తువుల మధ్య కానీ, లేదా ఒక నిర్ణయం తీసుకోవడానికి కానీ, డిసైడ్ చేసుకునే సందర్భంలో మనం మేకప్ యువర్ మైండ్ అని మేకప్ యువర్ మైండ్ అన్న ఈడియమ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో డిసైడ్ చేసుకున్నా. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్. ఇక్కడ ఐ హావ్ మేడ్ అప్ అని ఎందుకు అంటున్నామంటే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగించేటప్పుడు మనం ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్ అని చెప్పాలి. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్. ప్రస్తుతం మనం చెప్తూ ఉన్నామనుకోండి ఎదుటి వాళ్ళకి, నేను ఏ డ్రెస్ వేసుకోవాలో డిసైడ్ చేసుకున్నా అని చెప్పాలనుకోండి. డిసైడ్ అని చెప్పడం కామన్. కానీ ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్ అంటే ఎంత ఇంప్రెసివ్‌గా ఉంటుంది. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్ వాట్ టు వేర్, వాట్ టు పుట్ ఆన్, ఏం వేసుకోవాలో నేను నా మైండ్‌ని సిద్ధం అంటే డిసైడ్ చేసుకున్నా. అంటే ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్ వాట్ టు వేర్, వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ చేసుకున్నా. ఐ హావ్ మేడ్ అప్ మై మైండ్ వాట్ టు బై, ఏం కొనాలో డిసైడ్ చేసుకున్నా. అంటే ఇక్కడ టు డిసైడ్ అని. సో, ఇక్కడ మీనింగ్ మేకప్, టు మేకప్ వన్స్ మైండ్ అంటే అలా మీనింగ్ వస్తుంది. సో, ఇంకా కొన్ని ఏంటంటే మేకింగ్ అప్ ఎక్స్‌క్యూజెస్ అంటుంటాం. అంటే నువ్వు కుంటి సాకులు చెప్పకు. హి ఈస్ వెరీ గుడ్ అట్ మేకింగ్ అప్ స్టోరీస్. ఎస్పెషల్లీ ఎవరినైనా నమ్మించడానికి అబద్ధపు స్టోరీలు చెప్పడంలో అతను చాలా దిట్ట అని చెప్పాలనుకోండి. హి ఈస్ రియల్లీ గుడ్ అట్ మేకింగ్ అప్ స్టోరీస్. స్టాప్ మేకింగ్ అప్ ఎక్స్‌క్యూజెస్. ఎక్స్‌క్యూజెస్ చెప్పడం ఆపేయి. అంటే సో, టు మేకప్ ఎక్స్‌క్యూజెస్ అంటే కుంటి సాకులు చెప్పడం. సో, ఇలాంటి సందర్భాల్లో మేకప్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని మనం ఉపయోగిస్తాము. సో, నెక్స్ట్ వన్ ఏంటంటే టర్న్ డౌన్. టర్న్ డౌన్ అనేది కూడా ఒక బేసిక్ ఫ్రేజల్ వర్బే. కానీ దీన్ని ఇంకా అడ్వాన్స్‌గా ఎలా ఉపయోగించాలో చూద్దాం. జనరల్‌గా అయితే టీవీ సౌండ్ తగ్గించడం అని చెప్పేటప్పుడు గూడా మనం ఈ ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిస్తుంటాం. ప్లీజ్ టర్న్ ద వాల్యూమ్ డౌన్. లేదు, ప్లీజ్ టర్న్ డౌన్ ద వాల్యూమ్ అని చెప్పొచ్చు. షీ టర్న్డ్ ద మ్యూజిక్ డౌన్. ఆమె మ్యూజిక్ సౌండ్ అనేది తగ్గించింది అని చెప్పేటప్పుడు టర్న్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిస్తాం. సో, మరి దీన్ని ఇంకొక రకంగా ఎలా ఉపయోగించాలి? ఇంకొక మీనింగ్ ఏంటంటే టు రిఫ్యూజ్, నిరాకరించడం. ఏదైనా ఆఫర్‌ని కానీ, లేదా ఒక రిక్వెస్ట్‌ని గాని నిరాకరించడం, కాదు అని చెప్పడం అన్నమాట. సో, ఎగ్జాంపుల్‌కి అతను ఆ జాబ్‌ని నిరాకరించాడు. రిఫ్యూజ్ చేశాడు. హి టర్న్డ్ డౌన్ ద జాబ్. అతను జాబ్‌ని హి టర్న్డ్ డౌన్ ద జాబ్. హి టర్న్డ్ వాట్? హి టర్న్డ్ డౌన్ ద జాబ్. అతను జాబ్‌ని నిరాకరించాడు. ఎందుకు అంటే బికాజ్ ఇట్ ఇన్వాల్వ్డ్ టూ మచ్ ట్రావెలింగ్. అందులో చాలా ట్రావెలింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. అంటే ఎక్కువ మటుకు ట్రావెలింగ్ చేయాల్సొస్తుంది కాబట్టి అతను హి టర్న్డ్ డౌన్ ద జాబ్. కారణం ఏదైనా కావచ్చు. అతను జాబ్‌ని నిరాకరించాడు. షీ టర్న్డ్ డౌన్ ద ఆఫర్. షీ టర్న్డ్ డౌన్ ద ఆఫర్. షీ టర్న్డ్ డౌన్ ద ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ పారిస్. పారిస్‌లో పనిచేసే ఆ అవకాశాన్ని ఆమె తోసిపుచ్చింది. అంటే వద్దని నిరాకరించింది. షీ టర్న్డ్ డౌన్ ది ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ పారిస్. సో, ఇలా మనం టర్న్ డౌన్ అన్న
ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. హి టర్న్ డౌన్ ది అవార్డ్. అతను అవార్డ్‌ని నిరాకరించాడు. వద్దని చెప్పాడు. సో, ఇలా చెప్పేటప్పుడు మనం టర్న్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగిస్తామన్నమాట. చూడండి, టర్న్ సంథింగ్ డౌన్ అంటే టర్న్ తర్వాత ఆ పర్టిక్యులర్ విషయాన్ని చెప్పొచ్చు. తర్వాత డౌన్ అనొచ్చు. ఒక వ్యక్తిని నిరాకరించడం అంటే టర్న్ సమ్‌వన్ డౌన్. టర్న్ హర్ డౌన్ ఇలా చెప్పాలన్నమాట. ద బ్యాంక్ టర్న్డ్ హర్ డౌన్ ఫర్ ఎ లోన్. లోన్ ఇవ్వడానికి బ్యాంక్ ఆమెను నిరాకరించింది. ద బ్యాంక్ టర్న్డ్ హర్ డౌన్ ఫర్ ఎ లోన్. సో, ఇలా టర్న్ సమ్‌వన్ డౌన్ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే టు ఫాల్ ఫర్ సంథింగ్ ఆర్ సమ్‌వన్. అంటే ఇక్కడ మనం చెప్తుంటాం గదా! తెలుగులో ఇన్‌ఫార్మల్‌గా పడిపోయాడు, ఆమె పడిపోయింది, ఫలానా అతనికి ఆమె పడిపోయింది. అంటే ఇక్కడేంటి అట్రాక్ట్ అయ్యింది. లేదు ఫలానా విషయానికి ఆమె పడిపోయింది. ఫలానా వ్యక్తి డబ్బులకు లేదా విలాసాలకు అంటే పడిపోతాడు అని చెప్పే అర్థంతో గూడా ఉపయోగించొచ్చు. బుట్టలో పడిపోయారు అని చెప్పే అర్థంతో గూడా మనం యూజ్ చేయొచ్చన్నమాట. సో, జాన్ హాస్ ఫాలెన్ ఫర్ జెస్సీ. ఇక్కడ ఏంటంటే టు బి అట్రాక్టెడ్ టు సమ్‌వన్ అన్నమాట. అండ్ టు స్టార్ట్ లవ్ దట్ పర్సన్. అంటే ఏంటంటే అట్రాక్ట్ అవ్వడం. ఒక వ్యక్తి పట్ల అట్రాక్ట్ అవ్వడం అన్నమాట. అట్రాక్ట్ అయ్యారు అని చెప్పడానికి హాస్ ఫాలెన్. జాన్ హాస్ ఫాలెన్ ఫర్ జెస్సీ. ఆమె పట్ల అతను అట్రాక్ట్ అయ్యాడు, పడిపోయాడు, బుట్టలో పడిపోయాడు అనే అర్థంతో గూడా చెప్పొచ్చు. అలాగే మాయ మాటలకు పడిపోయాడు అనే అర్థంతో గూడా మనం చెప్పొచ్చనమాట. సో, నేను ఫలానా వ్యక్తి అంటే ధనవంతుని కుమార్తెను అని చెప్పగానే దానికి వాళ్ళు పడిపోయారు అని చెప్పాలనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? ఐ సెడ్ మై ఫాదర్ వాస్ ఎ రిచ్ మర్చెంట్ అండ్ దే ఫెల్ ఫర్ ఇట్. మా నాన్నగారేమో పెద్ద రిచ్ మర్చెంట్ అంటే ధనికుడైన ఒక వ్యాపారస్తుడు అని చెప్పాను. వాళ్ళు దానికి పడిపోయారు. దే ఫెల్ ఫర్ ఇట్. ఆ అబద్ధానికి వాళ్ళు పడిపోయారు అని చెప్పే అర్థంతో గూడా మనం చెప్పొచ్చు. సో, మనం ఎవరైనా మనకిలాంటి మాయ మాటలు చెప్పేటప్పుడు మనం వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఇలా చెప్పొచ్చు. సో, ఐయామ్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఫర్ దట్ వన్. లేదు ఐయామ్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఫర్ సచ్ థింగ్స్. సో, డోంట్ ట్రై టు డూ దట్ అని చెప్పొచ్చనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే కమ్ త్రూ. సో, కమ్ త్రూ అంటే 2, 3 రకాల మీనింగ్స్ ఒస్తాయి. ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఏదైనా సమాచారం, ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు. సో, దీని డెఫినిషన్ ఏంటంటే ఇఫ్ ఎ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డాక్యుమెంట్ కమ్స్ త్రూ యూ రిసీవ్ ఇట్. సో, ఏదైనా సమాచారం మనం అందుకోవడం అన్నమాట. ఎగ్జాంపుల్‌కి ఇక్కడ డాక్యుమెంట్ కదా! ఇంకా రాలేదు అంటే నాకు అందలేదు. నేను రిసీవ్ చేసుకోలేదు అని. సో, హావ్ ద టెస్ట్ రిజల్ట్స్ కమ్ త్రూ యెట్? టెస్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయా? అంటే ఇక్కడ ఏంటి కమ్ త్రూ అంటే సమాచారం కానీ, డాక్యుమెంట్స్ కానీ రిసీవ్ చేసుకున్నాము, చేసుకోవడం అనే సందర్భంలో యూజ్ చేస్తామన్నమాట. ఇంకొక మీనింగ్ ఏంటంటే మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏదైనా స్పీచ్ ఇచ్చేటప్పుడు లేదా ఇంటర్వ్యూలో మనం మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే మన మొహంలో ఒక నర్వస్‌నెస్ కానీ ఏదైనా ఎమోషన్స్ కానీ అవతలి వ్యక్తులు నోటీస్ చేసేలా వచ్చేసాయనుకోండి. అంటే కనిపెట్టగలిగేలా అప్పుడు మనం ఏం చెప్పొచ్చు? కమ్ త్రూ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. ఎగ్జాంపుల్‌కి అతని నర్వస్‌నెస్ అనేది అతను మాట్లాడేటప్పుడు కనపడ్డది. అంటే పైకి వచ్చేసింది. అంటే కనిపెట్టగలిగేలా బయట పడిపోయాడన్నమాట. హిస్ నర్వస్‌నెస్ కేమ్ త్రూ వెన్ హి స్పోక్. సో, అంటే నోటీస్ చేయగలిగేలా కనిపించింది క్లియర్‌గా అని. హిస్ నర్వస్‌నెస్ కేమ్ త్రూ వెన్ హి స్పోక్.
సో, మనం జనరల్‌గా ఎన్నో కష్టాలను మేము దాటుకొనొచ్చాము. అంటే వాటి ద్వారా మేము ప్రయాణించాము అని చెప్తూ ఉంటాం గదా! అలాంటి సందర్భాల్లో గూడా మనం కమ్ త్రూని ఉపయోగించొచ్చు. జనరల్‌గా దీన్ని వి వెంట్ త్రూ, వి హావ్ గాన్ త్రూ అని గూడా చెప్తూ ఉంటాము. అలాగే కమ్ త్రూని గూడా ఉపయోగించొచ్చనమాట. సో, వి హావ్ హాడ్ కమ్ త్రూ సమ్ డిఫికల్ట్ టైమ్స్, సమ్ హార్డ్ టైమ్స్. మేము చాలా కష్ట సమయాలని దాటుకొని వచ్చాము. అంటే మేము వాటిని చూసాము అని అర్థమనమాట. లేకపోతే మనం ఇలా గూడా చెప్పొచ్చు. వి హావ్ గాన్ త్రూ మెనీ డిఫికల్ట్ టైమ్స్. సో, ఇలా మనం కమ్ త్రూ అన్న ఫ్రేజల్ వర్బ్‌ని ఉపయోగించొచ్చు. మీరు కూడా ఈ ఫ్రేజల్ వర్బ్స్‌తో కొన్ని ఓన్ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.